నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు సిద్ధం, మరోవైపు యుద్ధం. కొత్త సంవత్సర వేడుకలపై భిన్న వాదనలివి. పాత బూజుకు పాతరేద్దామని ఒకరు, కొత్త మోజుకు నీరు పోద్దామని మరొకరు. ఇలా రెండుగా చీలిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వద్దంటున్నాయి హిందూ సంఘాలు. తప్పే ఉందంటోంది యువతరం. కొత్త సంవత్సరం అంటే కేరింతలు, ఊరింతలు, తుళ్ళింతలేనా? సంబరాలు ఉత్సాహం కోసమా, ఉపద్రవం కోసమా? న్యూ ఇయర్ రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. జిగేల్మనే విద్యుత్ వెలుగులు, అబ్బురపరిచే సెట్టింగులు, కాక్టైల్ విందులు, స్టార్ డీజేల జోష్, రాక్ బ్యాండ్ మ్యూజిక్ నడుమ ఉరకలేసే ఉత్సాహంతో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ వేడుకల్ని చేసుకుంటోంది. రెండు 2025 ఏడాదిలోకి న్యూజిలాండ్ ప్రథమంగా అడుగుపెట్టింది. ఆక్లాండ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. మిరుమిట్లు కొలిపే బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను అక్కడి ప్రజలు జరుపుకున్నారు. హార్బర్ వంతెన వద్ద నిర్వహించిన లైట్ షోను ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించారు. మన దేశంలోనూ న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. క్యాలెండర్ తిరగగానే వండర్స్ జరిగిపోతాయా అంటున్నారు హిందూ సంఘాల నేతలు. బ్రిటిష్ భావజాలానికి బానిసలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యూ ఇయర్ వేడుకలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మన న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది పండగ అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్కే 1 జనవరికే మనకు సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. తమ్ముళ్ళారా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది, మన ఫ్యూచర్ కాదు. మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఉగాది పండగ రోజు. మీ జాతకంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఉగాది పండగ రోజు. కానీ ఇవాళ మన వచ్చే పిల్లలకి మనం ఏం చూపెడుతున్నాం, ఏం నేర్పిస్తున్నాము? అయ్యా, మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్ 1 జనవరికి ఉంది. మీకు చూసి ఆయన కూడా అదే నేర్చుకుంటారు. మళ్ళీ ఉగాది పండగ ఏంటంటే జస్ట్ ఒక పండగ. ఆ విధంగా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకోసం నా హిందూ బంధువులకు రిక్వెస్ట్ చేస్తున్నా, 31 డిసెంబర్ 1 జనవరికి హిందువులకి కొత్త సంవత్సరం కాదు, హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ. మా హిందువుల రైట్. న్యూ ఇయర్ పేరిట జరిగేటువంటి వేడుకలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. యూత్ ఒకలా, హిందుత్వవాదులు మరోలా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ప్రస్తుతం ప్రియా చౌదరి గారు, మనందరికీ వెల్ నోటెడ్ పర్సన్, ఈరోజు స్పెషల్గా న్యూ ఇయర్ వేడుకల పైన మాట్లాడడానికి రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి ప్రియా చౌదరి గారు. ప్రియా చౌదరి గారు, న్యూ ఇయర్ మరి కాసేపట్లో పాత క్యాలెండర్ వెళ్ళి కొత్త క్యాలెండర్ వచ్చేస్తుంది. దీంతో నిజంగా మన జీవితాలు మారిపోతాయో లేకపోతే ఇంకేదో చాలా మనం ఊహించింది ఏదో జరిగిపోతుంది అనేటువంటి దీంట్లో యూత్ అంతా వెల్కమ్ చెప్పడానికి రెడీ అయిపోయారు. మీరు కూడా చూసుంటారు. ఇప్పుడు రోడ్ల మీద అంతా చాలా హడావిడి కనిపిస్తోంది, కోలాహలం కనబడుతోంది. అయితే హిందుత్వవాదులు, హిందూ సంఘాలు, అలాగే మీలాంటి సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, మీరందరూ ఏంటంటే ఏం జరుగుతోంది కొత్తగా, ఇంతకంటే ఇంకేముంటుంది అనేది మీ వాదన. అండ్ మోరోవర్, మనం పక్క దేశాల కల్చర్ని అడాప్ట్ చేసుకోవడము రాంగ్ అనేది మనం చెప్తున్నారు. దీంట్లో మన సాంప్రదాయాల్ని మనము పరిరక్షించుకోవాలి, ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి అనేది మీ వాదన. సో ఎవరి వాదన కరెక్ట్? ఎవరికి వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్న నేపథ్యంలో మీరేం చెప్తారు దీనిపైన? మీరు అడిగారు ఎవరి వాదన కరెక్టు అని. ఇప్పుడు మీ ఇల్లు సంరక్షణలో పెట్టుకుంటారా, పక్కింటిని సంస్కరిస్తారా అంటే నేనేం చెప్తానండి? మన ఇల్లు ఫస్ట్ నా ఇంటిని సంస్కరించుకుంటానండి. నా ఇంట్లో సంస్కారం లేకుండా నువ్వు పక్క ఇంట్లోకి సంస్కరణ ఎలా తీసుకొస్తావు నువ్వు? ఒకవేళ వాడు ఆ ఇంటివాడో లేకపోతే పక్కవాడో మాట్లాడితే నువ్వు ఏం చేసావు అంటే ఇదిగో ఈ ఇంటిని సంస్కరించానంటే, మరి నా ఇంట్లో ఉన్నటువంటి సంస్కరణ లేనటువంటి కుసంస్కరణలన్నీ నన్నెత్తి చూపిస్తే నా అస్తిత్వం ఎక్కడుంటుంది చెప్పండి? ముందు నన్ను నేను సరిచేసుకుని నా అస్తిత్వం ఏదైతే ఉందో దాంట్లో స్ట్రాంగ్గా నిలబడి నేను నిన్ను గౌరవించాలి. కానీ నా ఇల్లంతా బూజు పెట్టుకొని నా ఇంటిని అసలు నా ఇంటి సంస్కరణ మర్చిపోయి నీ ఇంటిని నేను గౌరవిస్తాను, నీ ఇంటిని పొగుడుతాను అని అంటే
అది దీన్ని మీరు ఎంతవరకు తీసుకుంటారు, పొగిడినంత వరకు బాగానే ఉంటారు, కానీ నా యొక్క లోటు ఏంటి అనేది నా అస్తిత్వం వెనుక మీకు తెలియదా? లేనటువంటి అస్తిత్వం తెలియదా? ఇప్పుడు అలాగే ఉంది చూస్తూ ఉంటే. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నప్పుడు మేము కూడా జాన్వరి 1 అంటే చాలా ఉత్సాహంగా చేసుకున్నాం, ఎవరు చేసుకోలేదనే కాదు. కాకపోతే మా చిన్నప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల కిందటి వరకు ఈ దిక్కుమాలినటువంటి కల్చర్, పబ్ కల్చర్ రాకముందు వరకు కూడా న్యూ ఇయర్ అంటే ఏంటంటే 12 వరకు చక్కగా టీవీలు చూసేవాళ్ళము, లేకపోతే పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు, 12కి న్యూ ఇయర్ చెప్పుకునేవాళ్ళు, విష్ చేసుకుని కేక్ కట్ చేసుకుని పోయి హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు, కొత్త సంవత్సరం వచ్చిందని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు, అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళు. ఓకే, ఆ కల్చర్. ఇప్పుడు ఆ రోజున అది ఏమైంది? అరే గ్రీటింగ్స్ ఇచ్చుకుంటున్నాం, ఒకరికొకళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ చెప్పుకుంటున్నాం, వెల్కమ్ చెప్పుకుంటున్నాం, మైత్రి బలపడింది, అంతా బాగానే ఉంది అన్నదాన్ని అది రాను రాను ఇంకొక స్టెప్ ఎక్కడికి వెళ్ళింది అని అంటే, అసలు మనము యుగాది అనేటటువంటి దాన్నే ఈరోజు మర్చిపోయాము. ఈరోజు పబ్బులు క్లబ్బులు చూడండి మీరు, ఈరోజు కిటకిట కాదమ్మా, 14 సంవత్సరాల పిల్లలు పబ్బుల్లో ఉన్నారు. ఆ సంగతి మీకు ఎవరికైనా తెలుస్తుంది? ఇక్కడ న్యూ ఇయర్ జరుపుకుంటే ఏంటి అని అడిగేటటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, 14 ఇయర్స్ పిల్లలు, మీరు అనొచ్చు 14 ఇయర్స్ పిల్లలు క్లబ్బుల్లోకి ఎలా చేస్తారండి? క్లబ్బుల్లో మొత్తం అంతా కూడా ఆధార్ కార్డులు తీసుకుని 21+ కదా అని. నాతో రండి, నేను ఎన్ని ప్రూవ్ చేస్తాను. వాళ్ళకి 14 ఏళ్ళే ఉంటే ఆధార్ కార్డులు 21 సంవత్సరాల ఆధార్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డ్స్. అంటే ఇది జరుగుతుందన్న సంగతి వాళ్ళకి తెలుసు, పబ్బ వాళ్ళకి తెలుసు. అమ్మా 14 ఏళ్ళు 21 ఏళ్ళు పిల్లలు చూడంగానే తెలియదా? వ్యాపారస్తులకి ఏం కావాలి? ఇది ఒకప్పుడు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏంటంటే ఒక స్థాయి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా కానీ లేకపోతే అధికారికంగా కానీ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు, సోషల్ స్టేటస్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు. అక్కడి నుంచి ఏమైంది, కొంచెం దిగి పర్వాలేదు మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక మోస్తారు. అక్కడి నుంచి ఇవాళ చివరికి ఏం జరిగింది అని అంటే, ప్రతి ఒక్క యువకుడు తాగని వాడు వెధవ ఆ స్థితికి తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి వాళ్ళు ఏమైందంటే, చిన్న పిల్లలు 14 ఇయర్స్ దగ్గర నుంచే బీర్లు, వోడ్కాలు, ఇంకేంటో తాగేసి చివరికి వాళ్ళు పబ్బుల్లోకి వెళ్ళిపోయి, 14 ఇయర్స్ పిల్లలు పబ్బుల్లో తాగిన తర్వాత ఊరికనే ఉంటారా చెప్పండి? వాళ్ళ ఏజ్ ఎలాంటిదమ్మా? వాళ్ళకి మంచి చెడు తెలుసా అమ్మా? చెప్పేవాళ్ళు ఎవరమ్మా? ఈ విపరీతంగా అట్రాక్ట్ అవుతారు. ఎన్ని జరుగుతున్నాయో ఒక్కసారి తల్లిదండ్రులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు అన్నట్టు కొత్త సంవత్సరం వచ్చి మార్చేస్తుందా, ఒక ఇది ఉందా అనంటే, ఇవాళ సనాతన ధర్మం అనేటటువంటిది ఎందుకు స్లోగన్ మొదలయ్యింది అనంటే, ఆ ధర్మం యొక్క విలువలు నేర్పింది ధర్మం ఎప్పుడూ కూడాను. పసిపిల్లలు ఎక్కడుండాలి, చిన్నపిల్లలు ఎక్కడుండాలి, టీనేజ్ వచ్చే పిల్లలు ఏ విషయాల పట్ల మాత్రమే మక్కువ చూపించాలి, ఏ సమయంలో మాత్రమే బయటికి వెళ్ళి రావాలి, ఏ మోస్తరులో ఎంతవరకు మాత్రమే స్నేహాలు చేయాలి, ఆ స్నేహానికి ఉన్నటువంటి హద్దులేంటి. అలాగే పక్కింటి వాళ్ళని ఎవరినైనా సరే చూడండి అమ్మ, ఇప్పుడు బ్రో, ఆడైనా మగైనా బ్రో అంట, ఈ బ్రోకర్లు ఏంటో నాకు అర్థం కాలేదు. బ్రో అని పిలుస్తున్నారు. ఏంటమ్మా అన్నయ్య? ఫస్ట్ ఎవరైనా మన పక్కింటికి రాగానే ఆడవాళ్ళైతే అన్నయ్య అని కలిపి వేసుకునేవాళ్ళు, మగవాళ్ళైతే ఏంటమ్మా అని చెప్పేసి అని ఉండేవాళ్ళు, లేకపోతే బావా అని కలుపుకునేవాళ్ళు. అంటే ఏంటి? అరే నీ స్థానము నా ఇంట్లో పవిత్రమైనది. నీ చూపులు కానీ, నీ చేష్టలు కానీ, నీ వ్యవహారం కానీ నా ఇంట్లో ఆడవాళ్ళ పట్ల, నా పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి. నేను కూడా నీ యొక్క భార్యని నేను చెల్లెలుగా చూస్తున్నాను, నేను కూడా అలాగే ఉంటానని మైత్రి కూడా అంతే బలంగా ఉండేది. అవునా కాదా? విలువల్ని నేర్పేదే సనాతన ధర్మం తప్ప వీళ్ళు అనుకునేటట్టు ఛాందస భావాలు, ఛాందస చేష్టలు ఇలాంటివన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడేవాళ్ళు చేయొద్దు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కొత్త సంవత్సరం ఏం తీసుకొస్తుంది, కొత్తదనానికి విలువనివ్వద్దా అంటే, 14 సంవత్సరాల పసి వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క హార్మోన్స్ స్టార్ట్ అయ్యేటటువంటి స్టేజ్లో నువ్వు ఈ భయంకరమైనటువంటి అలవాట్లను వాడికి గురి చేస్తే వాడి శరీరం రేపొద్దున ఏం కావాలి? మన దేశం యువత ఎక్కడికి వెళ్తుంది? పహారా కాయాల్సినటువంటి బోర్డర్లో పహారా కాయాల్సినటువంటి జవాను కాగలిసినటువంటి దృఢత్వము ఇవాళ ఏ యువతలోనైనా ఉందేమో మీరు చూడండి అమ్మ. ఎట్లా ఉంది అసలు? ఫిజికల్ ఫిట్నెస్ అంటే వీళ్ళకి ఏంటంటే ఓన్లీ జిమ్లు. అరే ఫిజికల్ ఫిట్నెస్ అంటే టైంకి తినడం, మంచి ఫుడ్ తినడం, ఇంట్లో ఫుడ్ తినడం, ఆరోగ్యకరంగా ఉండడం, ఆరోగ్యకరంగా ఆలోచించడం, ఆరోగ్యకరమైనటువంటి సంబంధాల్లో ఉండడం, అలవాట్లలో ఉండడం అనేది ఎవరైనా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వెళ్తాం, చేస్తాం. ఎందుకు పేరెంట్స్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ తీరు అంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కనీసం నిఘా ఉండాలి కదా. వాళ్ళని కూడా వాళ్ళ ఏదైనా అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండాలి కదా వాళ్ళకు కూడా అని మాట్లాడుతున్న పేరెంట్స్కి విషయం ఏంటంటే, పేరెంట్స్కి కావాలి ఇప్పుడు స్వేచ్ఛ. ఒకటి వీళ్ళకి తెలియదు,
ఈ సోకాల్డ్ పేరెంట్స్కి ఏమీ తెలియదమ్మా, పిల్లలే చెప్తారు. ఎందుకంటే నేను కాలేజెస్కి, స్కూల్స్కి నేను మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడానికి లైఫ్ కోచ్గా నేను వెళ్తాను. వెళ్ళి నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాను. అందరిలాగా నేను స్పీచ్లు ఇచ్చి రాను, నేను వాళ్ళ చేత మాట్లాడిస్తాను. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి 1-to-1 కూడా నేను ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో చాలామంది పిల్లల వరకు ఏం చెప్తారు అని అంటే, మీరు ఇంత బాగా చెప్తున్నారు, మాకు ఇలా ఉండాలి, ఇలా చేయాలని మా ఇంట్లో చెప్పలేదు మాకు తెలియదు. నిజం చెప్తున్నా, పిల్లల తప్పు కాదమ్మా. బంగారు తల్లులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, బంగారు తండ్రులు బంగారు తల్లులు, వాళ్ళకి చెప్పేటటువంటి సంస్కారం ఈ పేరెంట్స్లో చాలా వరకు, అందరిలో నేను అనను, చాలామంది పేరెంట్స్ తాపత్రయ పడుతున్నారు. కానీ 100% మంది పేరెంట్స్ వీళ్ళు కూడా ఇలాంటి వాటిల్లో పాశ్చాత్య ముసుగులో కొట్టుకుని పోయి గో విత్ ఫ్లో, ప్రవాహానికి కొట్టుకుపోతున్నారు. అది మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది. అది చివరికి మనకు ఊపిరాడకుండా చేసేస్తుంది. అంతే కదా, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇవాళ పబ్కి వెళ్తున్నారమ్మా, ఒక పిల్లవాడి ఖర్చు, ఒక పిల్ల ఖర్చు ఎంత ఉంటుంది ఒకసారి చెప్పండి మీరు. ఒక నెల ఖర్చు, ఒక నెల ఇల్లు వెళ్ళిపోతుంది. అదే మన ధర్మము, సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడంతా పండగలు ఎవరు చేసుకోవట్లా. న్యూ ఇయర్కి మాత్రం వీళ్ళకి భలే ఓపికలు వచ్చేస్తాయమ్మా. న్యూ ఇయర్కి మాత్రం భలే డ్రెస్సులు వచ్చేస్తాయి. అర్ధరాత్రి వరకు ఉంటారు, తెల్లవారుజామున కావాలన్నా కూడా మెలకుగా ఉంటారు. అదే పండగ పూట సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ఒక గుమ్మం ముందు ముగ్గేయమ్మ అంటే ఈ అమ్మలకి లెగవరు, ఈ అమ్మలకి మెలకువలు రావు. ఏమి లెగుస్తాం, ఏం చేస్తాం అని మాట్లాడతారు. కోసి కారం పెట్టాలి ఒక్కొక్కళ్ళని. బహుశా వేదిక మీద మాట్లాడచ్చో మాట్లాడకూడదు, కానీ నా భావన ఇలాగే ఉంటుంది. నా భాష అందరికీ తెలుసు కాబట్టే నేను ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇవాళ ఒక ఇంటి ముందు ముగ్గున్న ఇల్లును చూపించి, నువ్వు ముగ్గు ఎందుకు పెట్టారు, బొట్టు ఎందుకు పెట్టారు, కట్టు ఎందుకు ఉంది, ఇవాళ చాలా మంది మాట్లాడతారు. ఏమండి ఇలా లేకపోతే ఉండదని. ఇవాళ నేను ఎక్కడైనా స్క్రీన్ మీద నేను నా కట్టు బొట్టుని ఏ రోజైనా మార్చాను? ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వేల ఎపిసోడ్స్ చేశాను నేను. ఎప్పుడైనా మార్చి కనిపించాను? జనం నన్నెంత ఆదరిస్తున్నారు, నన్నెంత దగ్గరకు తీయట్లేదు. అంటే ఇలా నీలాగా తానులు చుట్టుకోవాలంటే తానులు చుట్టుకోమని చెప్పట్లేదు, కనీసం మర్యాద పూర్వకమైనటువంటి ఆ వస్త్రధారణ. ఇవాళ చూడండి, నాకు దిమ్మ తిరిగింది. నా అదృష్టంలో దురదృష్టం అనాలా, దురదృష్టంలో అదృష్టం అనాలా. January 1 మా వారి బర్త్డే, మా అమ్మాయి బర్త్డే. ఓకే, ఖచ్చితంగా నేను 31 షాపింగ్కి వెళ్ళాల్సిందే. ఈ రోజు కూడా అదే జరిగింది. షాపింగ్కి వెళ్ళి మా అమ్మాయికి బట్టలు తీద్దామని వెళ్తే, మీరు నమ్మరండి, ఆడవాళ్ళందరూ నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకైతే మాత్రం. అసలు ఏజ్ 14 years దగ్గర నుంచి 40+ ఆడవాళ్ళు కూడా ఎంత దరిద్రమైనటువంటి డ్రెస్సులు కొంటున్నారో నేను చెప్పలేనండి. అంటే మరి ఈరోజు పార్టీకి వెళ్ళాలి కదా? ఎస్, పార్టీకి. అంటే నీ యొక్క అంగ ప్రదర్శన చేసుకోవడానికి నువ్వు తప్పుదారి పడుతూ నువ్వు అక్కడికి పోతుంటే నేను ఊరుకోవాలా? నీకేమైంది నేను వెళ్తే అంటున్నావు. నువ్వు వెళ్తే నాకేం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళిన దాన్ని ఏం చేస్తున్నావు, నువ్వు తైతక్కలాడుతూ నువ్వు పోస్టులు పెడుతున్నావు. నువ్వు పోస్టులు పెట్టినప్పుడు నా పిల్ల చూస్తుంది. నా పిల్ల చూసినప్పుడు ఏమనుకుంటుంది, యూత్ ఒక మైండ్లో ఏముంటుందమ్మా, నేను ఇది ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మా అమ్మ ఒక రాక్షసి, నన్ను ఎక్కడికే కదలనివ్వదు, నాకు స్వేచ్ఛ లేదు నా ఇంట్లో అని తల్లి మీద వ్యతిరేక భావన వస్తుంది. తల్లిని ఎదిరించి మాట్లాడడం అనేది మొదలు పెడతారు. ఇప్పుడు ఈ తల్లి ఏంటి, ఆడకత్తెరలో పోకచెక్క. పంపించకపోతే ఆ వాటిల్ని కనుక, కూతుర్ని కనుక వదలకపోతే తల్లికి కూతురు ప్రేమించదు. వదిలితే కూతురు ఏ ప్రేమలో పడుతుందో, ప్రేమ అనేటటువంటి ఏ కామంలో పడుతుందో, ఎక్కడికి పోతుందో తెలియనటువంటి ఆవేదన ఎంతమంది తల్లుల్లో ఉందో తెలుసా తల్లి? మీరేమన్నా పొయ్యి ఊరికినే ఉంటారా? ఎవరొచ్చారు? నువ్వు గుడ్డలు 1 వేసుకో, 2 వేసుకో, అసలు వేసుకో, మాకు నీ ఇంట్లో నువ్వు ఉండు, నీ క్లబ్లో నువ్వు ఉండు. అవి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి మా కుటుంబాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దీన్ని మేమెందుకు కోరుకుంటాం? అందుకే మాట్లాడతాం. సనాతన ధర్మము అంటాం, హైందవ సాంప్రదాయము అంటాం. నా సాంప్రదాయం విలువల్ని నేర్పింది, వలువల్ని ఊడదీసుకోమని చెప్పలా, వలువల్లో ఉన్న విలువల్ని చెప్పింది. ఎస్. అండ్ పబ్స్లో ఈరోజు కనుక ఎస్పెషల్లీ మనం కనుక చూస్తే అసలు ఎలాంటి అంటే మన మైండ్ బ్లాంక్ అయిపోద్ది అనమాట. ఎంతంటే మగవాళ్ళు ఒకవైపు, ఆడవాళ్ళు ఒకవైపు. ఆడవాళ్ళే ఇంకెక్కువ తాగుతారు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నా డ్రైవర్ లేడు, క్యాబ్లో వస్తుంటే క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు నాకు, అమ్మ ఈరోజు నేను ఇదే ఆఖరు, నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా, హ్యాపీగా నా పిల్లలతోటి ఉంటాను, నేను రాత్రిపూట నేను ఇంకా తోలనమ్మా అనేసి అని అన్నాడు. ఏమయ్యా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటావా అని చెప్పేసి అని అన్నాను.
కాదమ్మా కొంచెం 10-11 తర్వాత మాకు వచ్చేటటువంటి ఇవి బుకింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఆడవాళ్ళు స్త్రీలు విపరీతంగా తాగుతారమ్మా, విపరీతంగా తాగుతారు. క్యాబ్లో వచ్చి కూర్చుంటారా, బళ్ళును వాంతులు చేసుకుంటారు. పోనీ తుడుస్తామంటారు, తుడవరు. అది అయిపోయిందా, ఒంటి మీద స్పృహ ఉండదు. నాకు ఈ రోజు డ్రైవర్ కాదు, ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లు చెప్పారు నాకు, ఒంటి మీద వాళ్ళకి స్పృహ ఉండదు. ఆ మత్తులో ఎక్కడో పెడతారంట లొకేషను, ఏ లొకేషనో పెడతారు, అది ఆ లొకేషన్ ఉండదు. వీళ్ళని ఎక్కడ దించాలో తెలియదు. వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి లొకేషన్కి వెళ్ళేసరికి స్పృహ తప్పిపోయి ఒంటి మీద సోయ లేకుండా పడిపోయి ఉంటారు. వీళ్ళని కుదిపి లేపి ఎందుకంటే ఇతను ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఇంకొక ఇది బుకింగ్కి పోవాలి కదా. ఇతను కుదిపితే మళ్ళీ ఏమొస్తాయోనని తంటాలు, కుదపకపోతే లేపలేరు. కొంతమంది డ్రైవర్లు అయితే నాకు చెప్పింది, తెల్లవారులు వాళ్ళు లేసేదాకా అట్టాగే కూర్చున్నామండి, ఎందుకంటే ముట్టుకుంటే ఏం భయమో, ఏం జరుగుతుందో తెలియదు. వాంతులు చేసేసుకుంటే వీళ్ళే తుడుచుకుంటారు కార్లు కడుగు. ఈ దరిద్రాలు మాట్లాడుకుందామమ్మా మనం. ఎంజాయ్మెంట్ కాదు, ఎంజాయ్మెంట్ అయిన తర్వాత కక్కులు, ఆ తర్వాత వచ్చేటటువంటివి ఇవి. తర్వాత మగాళ్ళు ఎక్కుతారు, ఆడాళ్ళు ఎక్కుతారు. ఎంత నాన్ సెన్స్ ఉంటుందో అమ్మ. తీరా చూస్తే వాళ్ళు భార్యాభర్తలు అంటే కాదు, లేకపోతే వాళ్ళు ఏమన్నా లవర్సా అంటే కాదు, అక్కడికక్కడ పరిచయం అయిన వాళ్ళు క్యాబుల్లో వస్తారు. ఎందుకు అనంటే అసలు ఎంత చెప్పాడంటే అతను, నేను చెప్పలేదు. ప్రియా చౌదరి గారు, గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం ఇక్కడే 45లో ఉన్నటువంటి ఒక పబ్ లో అప్పటికప్పుడు పరిచయమైనటువంటి ఒక అమ్మాయిని డ్రగ్స్ తీసుకొచ్చి బయటకు వచ్చి తర్వాత క్యాబ్ లో ఆ కేసు ఇప్పటికీ ఏమైంది మనం ఎవరో మాట్లాడలా. కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే కొన్ని గంతుకులు లెగుస్తాయి. మన మీడియా కూడా రేటింగ్ కోసం మాట్లాడేవి కొన్ని ఉంటాయి, రేటు కోసం మాట్లాడేవి కొన్ని ఉంటాయి. నేను అన్నానని కాదు, ఏం పర్వాలేదు, నేను చెప్పదలుచుకున్నదే నేను చెప్తా. మాట్లాడే ఉంటాయి కానీ ఎవరో ఆపగలిగామమ్మా చిన్న పిల్లని? నాకు అర్థం కాకడుతా. ఆ అమ్మాయి పేరెంట్స్ది తప్పు బయటికి పంపించడం. నేను మీకు ఒక విషయం చెప్పా, పంపించకపోతే తల్లి తండ్రులు నలిగిపోతారు, పంపిస్తేనేమో పిల్లలు నలుగుతారు. ఎక్కడ చెప్పాలి? మీ విశృంఖలత్వమైనటువంటి ఈ అలవాట్లని, ఈ ధోరణిని అడ్డుకట్ట వేయకపోతే నా బిడ్డ చిదిమిపోతుంది, లేదా నా కొడుకు ఇంకేదన్నా దౌర్జన్యం చేసి వస్తాడు. నేను అది జీవితాంతం నేను భరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విష సంస్కృతిని ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఖండించాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంది. నేను చెప్తున్నాను, అసలు ఈ డ్రగ్స్ కల్చర్ ఇంతలా అసలు మామూలుగా కాదు, పెచ్చుమీరిపోతా ఉంది. దీనికంటే అసలు ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు ఎక్కడెక్కడి పబ్బుల్లో కూడా వాళ్ళకి వార్నింగ్ చేస్తున్నారు. ఈవెన్ ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఉండద్దు అనేసి నిన్నటి నుంచి వాళ్ళకి వార్నింగ్స్ చేస్తున్నటువంటి. కానీ మనకి రేపు చూస్తే ఖచ్చితంగా ఇలా కేసెస్ బయటకు వస్తాయి, 100% వస్తాయి. నేను ఇక్కడ అదే చెప్తున్నాను ఏంటంటే, ఒకప్పుడు తాగడమే తప్పు. ఎందుకు తప్పు అర్థమైందా? ఆ తప్పును ఖండించకపోవడం వల్ల ఈ దిక్కుమాలిన గొంతుకలు కొన్ని వచ్చి, దేవుడు లేడు, పిండాకుడు లేదు, ఈ గొంతుకలు కోసేస్తే సగం దరిద్రం పోతుంది. ఓకే, ఇవన్నీ మాట్లాడి హిందువు ఆ దేవుడు అట్లా, ఈ దేవుడు ఇట్లా, ఇది అరే దేవుళ్ళ గురించి కొట్టుకు సస్తున్నాము. అసలు నీలో ఉన్న దైవత్వాన్ని చంపేసుకుంటున్నావు, నీ గొప్పతనాన్ని నువ్వు చంపేసుకుంటున్నావు. తాగుడు అనేటటువంటిది, మద్యం తాగితే పాపము అనేటటువంటిది పాపభీతిలో ఉంచిన రోజున ప్రశాంతంగా ఉంది ప్రపంచం. అక్కడ ఆపడం అక్కడి నుంచి తాగచ్చు అనేటటువంటి దానికి మనం తలుపు తెరిచిన తర్వాత, దాని తర్వాత ఎన్నొచ్చినాయమ్మా? ఇవాళ డ్రగ్స్ అని మనం బాధపడుతున్నామే. మరి ఆ రోజు తాగిన వాడిని ఊర్లో వెలివేసేవాళ్ళు. ఇప్పటికీ నాకు గుర్తు, నా ఊర్లో బాగా కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు మాత్రమే తాగేవాళ్ళమ్మా. ఎవరు? వాళ్ళకి అది అవసరం, వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు అది లేకపోతే వాళ్ళు అంత కాయ కష్టం వాళ్ళు చేయలేరు. వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఉన్నా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేవాళ్ళు, ఎంత విలువలతో ఉండాలో అంత విలువ కంట్రోల్లో కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకి మత్తులో ఉన్నా కూడా తెలిసేది వాడికి. కానీ ఇప్పుడు ఇవాళ చూడండి, ఎవరికి ఉందమ్మా? కనీసం మత్తులో లేనప్పుడు కూడా ఒక ఆడదాన్ని గౌరవించాలనేటటువంటి ఆ స్థితి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోయాం ఇవాళ? పసిపిల్లలు మీరు చెప్పారు, మొన్న కేసు గురించి చెప్పారు. ఆ కేసులో ఉన్న పిల్లలందరికీ ఏజ్ ఎంత? నేను 14 అని ఇందా నుంచి మొత్తుకుంటున్నా. వాళ్ళు అదే ఏజ్ కదమ్మా. 9th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు ఒక ఆడపిల్లని చేశారు అని అంటే పేరెంట్స్ ఏం సస్తున్నారా? ఏ మదవెక్కి కొట్టుకుంటున్నారా ఒక్కొక్కళ్ళు? నేను మాట్లాడుతున్నానని కాదు, ఇవాళ కాన్వెంటుల్లో జరిగేటటువంటి ఘోరాలు, కాలేజెస్లో జరిగేటటువంటి ఘోరాలు. నేను మాట్లాడితే కాలేజీలన్నీ మూసుకోవాలి, నేను మాట్లాడితే కాన్వెంట్లన్నీ మూసుకోవాలి, ఆధారాలతో సహా నేను బయట పెట్టగలను. ఈరోజు పేరెంట్స్కి కూడా తెలుసు అవి జరుగుతున్నాయని. చేతగాని చేవజచ్చిన స్థితిలో లక్షలు ఎదురిచ్చి మన పిల్లల్ని భ్రష్టు పట్టిస్తున్నాం ఇవాళ. అంటే ఎక్కడ బతుకుతున్నాం తల్లి మనం? ఫాల్స్ ప్రెస్టేజెస్,
ఫాల్స్ థింకింగ్ వీటి మీదే బతుకుతున్నాం. ఎచ్చులు ఎక్కువ మనకి. పక్కనాడు ఏది చేస్తే మనం అది చేసేయాలి, లేకపోతే మనం గాడిదైపోతాం అనేది వీడు బాగా పెట్టుకున్నాడేమో. మరి ఆ స్థితిలోకి మనం నెట్టివేయబడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని గొంతుకలు లెగుస్తాయి. మాలాంటి వాళ్ళం వస్తాం, మాలాంటి వాళ్ళం ఏంటి కొన్ని వేల గొంతుకలు ఇంకా వస్తాయి, ముందు ముందు వస్తాయి. ఎందుకో తెలుసా అమ్మా, మీరన్నట్టు మతాన్ని రెచ్చగొట్టడానికో ఇంకొక దాన్ని మానవ జాతిని కాపాడుకోవడానికే ఈ ధర్మం కావాలని ఈరోజు మాట్లాడుతున్నాను. నేను ఏ రోజు మాట్లాడిన దాన్ని ఈ మధ్య కాలంలో నేను ఎందుకు నెత్తి మీద వేసుకున్నానంటే, చిన్నపిల్లలు ఎలా చిదిమి వేయబడుతున్నారో నాకు తెలుసు తల్లి. స్కూల్ పిల్లలు ఎలా పక్కదోవలు పడుతున్నారో నాకు తెలుసు తల్లి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో దీపం పెట్టాల్సినటువంటి ఆడపిల్ల ధూపంలో మునిగి తేలి దాంట్లో ఇదైపోతుంది. ఎవరికి తెలుసమ్మా ఇవన్నీ? ఏ తల్లులకి తెలుసు? ఏ తల్లులు చెప్తే వింటారు? ఏ తండ్రులు చెప్తే వింటారు? వినాలి, తెలియాలి, తెలిసి రావాలనే నేను గొంతుకు విప్పటం కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము మనకి భవిష్యత్తులో ఎంతోమంది ఎన్నో ప్రాణాలు పోతేనో, ఎన్నో త్యాగాలు చేస్తేనో, ఎంతో పోరాటం జరిగితేనో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఏం చేసాం? రిలాక్స్ అయిపోయాం. ఏంటి వచ్చేసింది, అప్పుడు పక్కవాడి చేతిలో ఉంది కాబట్టి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తరువాత మన యువత ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి మర్చిపోయి మళ్ళీ ఆ రోజున పక్కవాడు చేసిన దాష్టికమే ఈరోజు మనం ఎన్నుకున్నవాడు కూడా చేస్తున్నాడు. మరి అదే కదా ఇవాళ జరుగుతుంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఇంతమంది రాజకీయాల్లో పోటుగాళ్ళు అందరూ అసెంబ్లీలో కూర్చొని బాకాలు ఊదుతున్నారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్? ఈ పోలీస్ ఆఫీసర్స్ని అడుగుతున్న ఒక చిన్న విషయానికి మొన్న పెద్ద పోలీస్ వ్యవస్థే కదిలేసి వచ్చి కూర్చొని సీన్ ఆఫ్ ఎఫెన్స్లో సీన్ టు సీన్ వేసి పడేశారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఒక్కొక్క పబ్కి సంబంధించిన కెమెరాలు పబ్లిక్ పెట్టండి, పబ్లిక్కి తీసుకురండి. ఐఎమ్ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనం, ప్రజల నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి పబ్లో అన్ని వేల కెమెరాలు, ఎన్ని వేలు ఉంటే అన్నీ కూడా డిస్ప్లేలు చేయండి. కార్నర్స్లో, ఈ చౌరస్తాల్లో ఏ పబ్లో ఏం జరుగుతుందో, ఏ కెమెరా ఏం పని చేస్తుందో, ఎవడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం పెట్టండి. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. అయితే ఈ న్యూ ఇయర్కే ఈ పబ్స్ వచ్చాయా, ఈ పబ్ కల్చర్ ఉందా అంటే కాదు. ప్రతి వీకెండ్ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ కుప్పలు తెప్పలుగా వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇంకొకటి, మనం ఉగాదిని చేసుకోవాలి అని అంటే ఉగాది కూడా పబ్కి వెళ్తున్నారు. ఉగాది పచ్చడి తిని డ్రగ్స్ ఉన్నాయి అందులో మాకు తెలియక తిన్నామని అన్నారు. మీకు గుర్తుందా అమ్మా? అంటే ఎలా ఉంది అని అంటే, ఏదో సామెత ఉంటుంది చూసారా? ఆ సామెత కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు, సగం సగమే ఉంది, అది చెప్పలేకపోతున్నాను నేను. విషయం ఏంటంటే, ఉగాది పచ్చడి అనుకుని డ్రగ్స్ తిన్నావా నువ్వు? ఉగాది పచ్చడి పబ్బులో పెడతారని అంటే ఇక్కడ మా షోలో ఏమన్నా క్యాలీఫ్లవర్లు ఉన్నాయా? బంతిపువ్వు పెడతానన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటావమ్మా నిలుపుకుంటానికి. నువ్వు క్యాలీఫ్లవరే పెడితే అది ఏడ నిలుస్తుంది? నా చెవి ఎంత ఉంది, నువ్వు పెట్టింది ఎంత? అట్లుంటుంది. పబ్లో కూర్చొని ఉగాది పచ్చడిలో తింటే అది డ్రగ్ అయిందా? సరే, ఆ విషయానికే వస్తున్నా. ఉగాది పచ్చళ్ళలో డ్రగ్స్ కలిపేటటువంటి సంస్కృతికి, నీచ స్థితికి దిగజారినటువంటి నీ స్థితిని ఏమనాలి నేను? ఆ స్థితికి తీసుకొచ్చిన ఈ పబ్బుల్ని నడుపుతున్నటువంటి, పబ్బులు నడుస్తుంటే వాటికి లైసెన్సులు ఇస్తున్నటువంటి ఈ వ్యవస్థను ఏమనాలి నేను? ఇవన్నీ జరుగుతున్నా కూడా న్యూస్ రాగానే అరే పలానా వాళ్ళు పట్టుపడ్డారంట, న్యూస్ వచ్చేసింది, అసలు అమ్మో ఇలా అసలు వీళ్ళు ఇంకొక 10 స్టోరీలు అల్లుతారు. అరే నీ స్టోరీ, నీ కథ ఏందో నువ్వు చూడు. నీ ఇంట్లో నీ బిడ్డ ఏం చేస్తున్నాడు, నీ పిల్ల ఏం చేస్తుందో, నువ్వేం చేస్తున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైనా సరే తల్లి, ఇంటి పక్కన ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతుంటే నేను చాలా మందిని చూసా, వెళ్ళి ఆపేవాళ్ళు ఉండరు. మనకెందుకులే, తలుపేసేసుకుంటారు. తలుపు వేసేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి స్టోరీలు చెప్పుకుంటారు. ఏమండి అలా అంట, ఏమండి ఇలా అంట. నిజంగా ఏమనాలి ఇట్లాంటి జాతిని మనము? వీళ్ళు దేనికి ఉపయోగపడతారు ఈ సమాజానికి చెప్పండి? కనీసం పక్కన జరిగేటటువంటి దాన్ని నువ్వు ఖండించలేనటువంటి నువ్వు, ఇదే మనుషులమ్మ వీళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగిందనుకో, ఆ స్టూడియోలో చూడటొచ్చేస్తారు, ఆ మీడియాలో చూడట, జనం ఏమైపోతున్నారండి, మాకు న్యాయం జరగాలండి, మా న్యాయం ఏమైపోయిందండి, దేశం ఏమైపోయి. అప్పుడు గుర్తొచ్చిందా? నేను అందరినీ అడుగుతున్నాను, ఎన్నిసార్లు మీరు ఇలాంటివి జరిగినప్పుడు నీ బిడ్డల మీద జరిగినవే కొన్ని వేల సార్లు, కొన్ని వందల సార్లు జరిగింది, నీ మీద దౌర్జన్యమే కొన్ని లక్షల మందికి మీద జరిగిన రోజున నువ్వు నోరిప్పావా? నోరు విప్పి నువ్వు వచ్చి అడిగావా? నీకు మాత్రం న్యాయం కావాలి. నువ్వు రాలే, నిన్ను చూసి 10 మంది రాలే. నీకు జరిగిన రోజున నువ్వే ఆ రోజు ఏ స్థితిలో ఉన్నావో సమాజం ఈ స్థితిలో ఉంది.
దీన్ని జాగరూకత చెయ్యడమే ధర్మం అనేటటువంటిది ఈరోజు వేదిక మీదకి వచ్చింది. హైందవ ధర్మం అంటే ప్రతి ఒక్కడు కూడా ఆ ధర్మాన్ని ప్రశ్నించేవాడు, ఆపేవాడే. కాబట్టి మన సంస్కృతి ఎప్పుడూ కూడా మనం ఎవరి జోలికి వెళ్ళలేదు. ఎవడైనా మన జోలికి వస్తే సహనంతో చూసాం. రెచ్చిపోతే పిచ్చ కొట్టుడు కొట్టి తరిమి తరిమి కొట్టి పంపించినాం. ఎక్కడా మనం ఓడిపోయింది ఎక్కడైనా ఒక్క యుద్ధం చూపించండి. ఇండియా పలానా యుద్ధంలో ఓడిపోయిందని చూపించండి. ఇతర దేశాల మీదకి వెళ్ళినా ఒకడు మన దేశం మీదకి వచ్చాడు కానీ మనం ఎవరి దేశం మీదకి పోలా. అది మన బలం, అది మన తాకత్. అటువంటి దాన్ని ఎక్కడ పెట్టినారా అంటే మీరందరూ పబ్బుల్లో కలిపి తొక్కదాగి దూరి మీ సంపాదన మొత్తం పక్క దేశానికి పెట్టేసేసి వీటన్నిటికీ ఖర్చు చేస్తుంటే మేమందరం పోరాడి మిమ్మల్ని రక్షించాలా? మీకేమన్నా వస్తే మేము పరిగెత్తాలా? వీళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే మాలాంటి వాళ్ళు గొంతెత్తి మాట్లాడాలా? మీడియా మొత్తం కూర్చొని వీళ్ళకి న్యాయం చేసేయాలా? ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అదే ప్రశ్నిస్తున్నా నేను. ఎస్, ఇప్పుడు క్లబ్బులు అన్నారు సోషల్ స్టేటస్ కోసం. ఒకప్పుడు ఓకే, అది కొంతవరకు, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు. అక్కడ నుంచి మొదలైంది పబ్బుల వరకు వచ్చింది. ఇక ఈ పబ్బులను ఇంకొక మెట్టెక్కి రేవు పార్టీలు. ఈరోజు ఈ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని జరుగుతాయో పోలీసులకి తెలిసి జరుగుతాయి, తెలియకుండానూ జరుగుతాయి. అమ్మ, తెలియకుండా జరుగుతాయని నువ్వు అసలు ఏమనద్దు. నేను ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను, పోలీసులకి తెలియదు అనంటే ఒక వ్యవస్థ ఉంటుంది. పోలీసులో ఏంటి ఇన్ఫార్మర్స్ ఉంటారు. పోలీసులకి ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. అది లా అండ్ ఆర్డర్ దునియాలో ఏం జరుగుతుందనేది ప్రతిదీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఉదాసీనత, ఎందుకు ఉదాసీనత పోలీసుల్లో ఉంది? ఒక విధంగా మనం పోలీసులను కూడా మనం మాట్లాడొద్దు. ఎందుకంటే జనానికి పట్టంది పోలీసులకే పట్టిందా? ఇప్పుడు జనం వ్యతిరేకిస్తారు అనే భయం ఉంటే పోలీసుడు జరగకుండా ఆపుతాడు. జనానికి పట్టలేదు, నేనెందుకు రాబాయ్, నేను పోయి పై ఆఫీసర్, ఎందుకంటే వీడు పోయి రేవ్ పార్టీ ఆపుతా, రేవ్ పార్టీలో ఎవడో దిక్కుమాలిన పొలిటీషియన్ కొడుకుంటాడు, లేకపోతే బలిసినాడు కొడుకో కూతురో ఉంటది. అది ఒక ఫోనులు చేయంగానే, ఏ సెలబ్రిటీనో ఉంటే ఫోనులు చేయంగానే ఆ పై నుంచి దద్దమ్మలందరూ వస్తారు. పనికి మాలిన దద్దమ్మలందరూ ఫోన్లు వస్తే వీళ్ళ ఉద్యోగాలు పోయి వీళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుందమ్మా. అవునా? వీళ్ళెందుకు నోరు తెరుస్తారు? ఉండాల్సింది ఎవరిలో చైతన్యం? నీలో ఉండాలి. ఇది నీ సమాజం, నువ్వు ఉంటున్న సమాజం. భద్రత నీది, వాళ్ళది కాదు. ఎందుకంటే పోలీసులకు కావాల్సిన సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఎస్ఐకి ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు. కానిస్టేబుల్కి తన ఇంటి చుట్టుపక్కన ఉంటారు. తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో సిస్టమ్కి బాగా తెలుసు. ఏదన్నా అయితే సిస్టమ్ పని చెయ్యదు, గుర్తుపెట్టుకోండి. ఆ సిస్టమ్ చేత పని చేయించేటటువంటి ఆ కార్యాచరణ ఈరోజు మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఎస్, అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుంటే, స్కూల్స్లో ఇదివరకు మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాసెస్ అని ఉండేవి. అక్కడ కూర్చోబెట్టి చక్కగా ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు చూద్దామన్నా కూడా ఏ స్కూల్లో కూడా మనం లక్షలు ఇందాక మీరు అన్నారు ఎదురిచ్చి మరీ మన పిల్లల్ని బ్రష్ పట్టించే స్కూళ్ళల్లో వేస్తున్నాం, కాలేజీల్లో వేస్తున్నాం. మరి అప్పటికి ఆ క్లాసెస్ ఇప్పుడు ఏమయ్యాయంటే ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది, టెక్నాలజీ వచ్చేసింది, ఇవన్నీ చెప్తున్నారు. మరి అంటే 3వ తరగతి నుంచి ఐఐటి ట్రైనింగ్లు ఇస్తున్నారు. బుద్ధి లేదా పేరెంట్స్కి? వాడు ఐక్యూ ఎంత ఉంటుందమ్మా? 3rd క్లాస్ నుంచే మాట్లాడే పేరెంట్స్ని చెప్పుతో కొట్టాలి. ఎందుకు కొట్టాలో చెప్తాను నేను. వాడి ఐక్యూ వాడి బ్రెయిన్ యొక్క సామర్థ్యము ఎంత ఉంటుంది. వాళ్ళు ఏంటండి ఆ స్కూల్లోనే ఐఐటికి 3rd క్లాస్ నుంచి ఉంది, ఇంకే స్కూల్లో లేదు. సిగ్గుందా నీకు? అసలు ఐఐటి వైబ్రేషన్ నీకు తెలుసా? 3వ తరగతి నుంచే వాడి మీద వాడు మోసేటటువంటి, ఇప్పుడు ఒకటే ఉందమ్మా, ఇప్పుడు నువ్వు ఎంత ఒక 10 కేజీలు నువ్వు మోయగలుగుతావు. 10 కేజీలు పట్టుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతావు? 10 అడుగులు వేయగలుగుతావు. నేను నీ మీద 20 కేజీలు పెట్టాను, కష్టపడేసావు. నీ మీద 100 కేజీలు పెట్టాను, కనీసం లేస్తావా? దాని కింద పడి చచ్చిపోతాం, పాతాళం. మనం చచ్చిపోతాం దాని మీద. ఇవాళ ఒక్కొక్క బిడ్డ మీద పేరెంట్స్కి బుద్ధి లేదు. వ్యవస్థనని ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను, ఈ వ్యవస్థ విషాన్ని చింపుతుంది అనంటే ఆ విషానికి కావలసినటువంటివన్నీ కూడా ఆ కూరలు పెట్టింది నువ్వు కాదా? నువ్వే. ముందు వాటిల్ని పీకేస్తే అప్పుడు ఇది ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి ఉంటాయి. ఫస్ట్ ఆడపిల్లలకి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే కొన్ని యూనివర్సిటీస్ నన్నే పిలుస్తాయి. మేడం మీరైతేనే రండి, మీరైతేనే పిల్లల మాట వింటారు, మీరు రండి అని ఖచ్చితంగా పిలుస్తాయి. నాకు టైం లేదండి, వేరే వాళ్ళని పిలవండి. లేదు మేడం, ఒక్క క్లాస్ అన్నా మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకు అనంటే ఆడపిల్లలు చెబితే ఖచ్చితంగా వింటారమ్మా. చెప్పేవాళ్ళు ఉంటే పిల్లలు డెఫినెట్గా వింటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే అసలు మనం ఏ విలువలతో బ్రతకాలి?
మీరు నమ్మరు, నేను ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు చెప్తున్నా. ఆడపిల్లలు పిలిచినప్పుడు నేను వెళ్తాను కదా, ఫస్ట్ ఇయర్లో ఉన్న ఆడపిల్లల్లో కొంచెం కదలిక జోష్ ఉంటుంది. నేను మోటివేషనల్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళ రెస్పాన్స్ బాగా ఉంటుంది, బాగా రెస్పాండ్ అవుతారు, బాగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 50-50 ఉంటుంది, 50-50. మిగిలిన 50% అసలు వాళ్ళలో ఏ చలనం ఉండదు. థర్డ్ ఇయర్ వచ్చేసరికి అంతే పెరిగిపోయారు వాళ్ళు ఇంకా లేవరమ్మా, లేవరు. మీరు ఎంత మోటివేట్ చేయండి, ఎంత అడగండి, ఎంత బతిమలాడండి, అలాగే కూర్చుంటారు. నాకు ఫస్ట్లో నాకు కొంచెం ఇబ్బంది పడ్డాను నేను, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అనగానే ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది, ఓకే సంథింగ్ వీళ్ళ ఇన్నర్ చైల్డ్ ఇంజనీరింగ్ అని ఒకటి చేస్తాం మేము. వీళ్ళ లోపలికి వెళ్తే కానీ వీళ్ళ లోపల ఏదో ఒక ట్రామా ఉంటుంది, ఆ ట్రామాని తీసేస్తే కానీ వాళ్ళు యాక్టివ్ కాలేరు. ఒక ముళ్ళు గుచ్చుకుంది వాళ్ళల్లో, ఆ ముళ్ళుని తీయాలి. అప్పుడు నేను ఒక్కొక్కళ్ళని కదలనాళ్ళని నిర్లక్ష్యంగా, ఒక కమ్మ కాళ్ళు ఊపుతూ ఉంటుంది, ఒక కమ్మ గోళ్ళు తీసుకుంటూ ఉంటుంది, ఒక కమ్మ తలదూకు ఇలా, ఎందుకంటే సెల్ ఫోన్స్ ఎలా చేయను, గోళ్ళు గిల్లుకుంటూ ఉంటుంది, ఇంకొక అమ్మ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కేర్లెస్ కూడా కాదు, నేను చెప్తా వినండి, అన్నీ ఉంటుంది, వాళ్ళనే లేపుతాను నేను. ఇంకా అప్పుడు మొదలు పెడతాను, బంగారు తల్లి నీ పేరేంటి, వాళ్ళ పేరు చెప్తారు, అందంగా పేరు ఉంటుంది, ఆ పేరుకి అర్థం చెప్తాను, అర్థం చెప్పి అమ్మ నువ్వు ఇంత అద్భుతంగా ఉన్నావు, నీకు ఇది తెలుసా, ఇది అట్లా మెల్లగా నా దారిలోకి తెచ్చుకున్న తర్వాత అలా ప్రతి ఒక్కళ్ళని నేను మోటివేట్ చేస్తే క్లాస్ అయిపోయేసరికి నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకో చెప్పమంటారా, వాళ్ళకి ఇంజనీరింగ్ ఇష్టం ఉండదు, ఆ సబ్జెక్ట్స్ చదవలేరు, వాళ్ళకి ఐక్యూ లేదు, అంత కెపాసిటీ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఇంజనీరింగే చదవాలి, నువ్వు పలానా దేశమే వెళ్ళాలి, లేదా పలానా యూనివర్సిటీలోనే చదవాలి. నువ్వు ఎందుకు అనంటే మామయ్య కొడుకు చదివాడు, బాబాయ్ కొడుకు చదివాడు, పెదనాన్న కొడుకు చదివాడు, ఇది బొంద ఇలా బద్దలు, వాళ్ళు చదివారు వీళ్ళు చదివారనమ్మా ఈ పిల్లల్ని బలవంతంగా తోసేస్తారు. ఒక్క మాట, ఆడపిల్లలో ఈరోజు ఆడపిల్లల్లో ఒక సిగ్గుపడడం అనేది లేదు, ఒక లాలిత్యం లేదు, ఒక సున్నితత్వం ఆడపిల్లలు ఎందుకు కోల్పోయారో తెలుసా? ఈ పేరెంట్స్ చేసిన దరిద్రాలే, 100% దరిద్రాలే. వాళ్ళ శక్తికి మించి వాళ్ళకి ఇష్టం లేనటువంటి సబ్జెక్టు, వాళ్ళు చదవలేనటువంటి సబ్జెక్ట్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్లాగ్స్ వస్తే అసలు వీళ్ళని మాట్లాడేటటువంటి మాటలు పేరెంట్స్ ఇన్ని లక్షలు పోస్తున్నాం, ఇన్ని ఇది పోస్తున్నాం, ఇంత అది పోస్తున్నాం అనగానే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎందుకమ్మా ఇవాళ ఆడపిల్లలు చెడిపోతున్నారు, ఎందుకమ్మా ఇవాళ ఆడపిల్లలు రోడ్డు మీద ఉంటున్నారు, ఎందుకమ్మా ఇవాళ ఆడపిల్లల పేరెంట్స్ మాట వినట్లేదు అని అంటే కారణం పెద్దలే. వాళ్ళు చదవలేనటువంటిది, వాళ్ళకి ఏదో అవ్వాలని ఉంటుంది, అలా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని, ఫ్యాషన్ డిజైనర్ అవుతావు, అదేంటో దీనికి తెలియదు, దీనికి తెలిసింది కేవలము ఇంజనీరింగ్ డాలర్లు, ఇంజనీరింగ్ డాలర్లు లేదా డాక్టర్. ఈ మధ్య కాలంలో అదొకటి తగలడింది, ఒక్కొక్క సీటు 1.5 2 కోట్లు 3 కోట్లు అంట. చదువు కొనేవాడు రేపొద్దు నీకు వైద్యం ఏం చేస్తాడమ్మా, వైద్యం ఏం చేస్తాడు, వాడు పుస్తకం చదివి చేయాలి ఇంకా వైద్యాలు. అందుకే ఇటు వస్తున్నాయి మన ఆరోగ్యాలన్నీ ఈరోజు. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఒకటే ఉంటే ఆల్మోస్ట్ పురుళ్ళు కూడా ఆ డాక్టరే పోసేసేవాడు. అసలు ఆపరేషన్ అంటే తప్ప వేరే పెద్ద సర్జరీ వస్తే తప్ప పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగేది కాదు. చెవు పోటు వచ్చినా ఆయనే చూసేవాడు, కంట్లో ఏదన్నా వచ్చినా ఆయనే చూసేవాడు. అది కొంచెం పెద్దదైతే ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేవాళ్ళు. ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ ఏమవుతున్నారు చెప్పండి, ఏమవుతున్నారు? హెడ్ నర్స్కి ఎక్కువ, డాక్టర్కి తక్కువ. వీళ్ళందరూ డ్యూటీ డాక్టర్స్ అయ్యారు ఈరోజు. ఆ ఎంబీబీఎస్లో ఉన్నటువంటి కోర్సులు మొత్తం తీసేసి ఎట్లా ఉంది అనంటే గైనకాలజీ వేరే అయిపోయింది. అంటే ఎంబీబీఎస్లో కూడా అదొక పార్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది, పురుళ్ళు పోయడానికి ఒక డాక్టరు, పురుళ్ళు పోసే ముందు ప్రెగ్నెన్సీకి డైరెక్ట్ చేసేదే ఒక డాక్టరు. ఇవన్నీ ఒక డాక్టరే చెప్పేదమ్మా. నెల తప్పింది పిల్ల అని చెప్పడానికి, టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఒక డాక్టరే ఉండేది. ఆవిడే గైడ్, ఆవిడే టీచరు, ఆవిడే తల్లి, ఆవిడే మంత్రసాని, అన్ని చేసే ప్రాబ్లమ్స్ అన్ని రాసుకోవడానికి ఒకళ్ళు వస్తారు ఫస్ట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొకళ్ళ దగ్గర న్యూట్రిషనిస్ట్ ఇంకొకళ్ళు ఉంటారు, అసలు ఫైనల్ గా మెయిన్ డాక్టర్ దగ్గర. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి చెప్పండి? నువ్వు ప్రైవేటైజేషన్ చేసి అవతల పారేసి ఎడ్యుకేషన్ని, అతనికి ఏం కావాలి? ఇప్పుడు నీకు ఇన్ని మాత్రమే ఉంటాయి ఎంబీబీఎస్ అనగానే, ఒక 140 సీట్లు 150 సీట్లు ఉంటాయి ఒక కాలేజ్కి.
140 150కి నేను నీకు ల్యాబే పెట్టానా, ఇంకోటే పెట్టాలా. ఇంకొకటి నేను ఒక కాలేజ్ పెట్టాను అని అంటే నేను అది వ్యాపార దృక్పథంతో నేను పెడుతున్నాను. అటువంటిప్పుడు ఏం చేస్తాను, ఎంబీబీఎస్లో ఎన్ని ఉన్నాయో దాన్ని తెగొడతా. విభజించు, పుస్తకాలు తయారు చేయి, కోర్సులు తయారు చేయి, డిగ్రీలు తయారు చేయి, డబ్బులు దోచేయి. ఇవన్నీ అయిపోయి ఇవాళ పిల్లలు చదివి బయటకు వచ్చేసరికి వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారమ్మా. ఇవాళ 30-35 ఏళ్ళు వస్తే కానీ ఒక పిల్లోడు కానీ ఒక పిల్లగానే డాక్టర్ అనిపించుకోవట్లేదు. అప్పుడు పెళ్ళిళ్ళు, అప్పుడు పిల్లల్ని చూసుకుంటానికి ఓపిక లేదు, పేషెంట్లు చూసేసరికి ఉన్న ఓపిక అయిపోతుంది. ఆ పేషెంట్లు చూద్దామన్నా కూడా ఇదిగో ఇవి సిచ్యువేషన్స్, మళ్ళీ వీళ్ళకి టార్గెట్లు. ఏ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం అని చెప్పండి ఒకసారి. ఏ వ్యవస్థలో బతుకుతున్నాయి? ఇవాళ విద్య, వైద్యము భయంకరమైనటువంటి ప్రైవేటైజేషన్ అవ్వడం వల్ల మన సంపాదన కాక అందరు గుండెల మీద చేసుకుని చెప్పండి, క్రెడిట్ కార్డుల రూపంలో అప్పుల్లో ఉన్నాం మనం. అవును. అందుకే ఇవాళ ఎవడు దేని గురించి ఆలోచించడు, క్రెడిట్ కార్డు ఎలా తీర్చాలి, ఏంటి అప్పులు ఎలా కట్టాలి, మళ్ళీ సంవత్సరం వస్తుంది మళ్ళీ ఫీజులు ఎలా కట్టాలి, ఫీజులకు సరిపోకపోతే పెరిగిన అనగానే నగలు పెట్టాం, ఆ నగలు మళ్ళీ ఎట్ట తీసుకురావాలి, ఆ నగలకు వడ్డీలు కట్టాలి. అరే ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారా? మనం చేసేది కరెక్టేనా? ఏం చేస్తామంటే అలా అయిపోయింది. అంటే ఎలా అయింది నేను అడుగుతున్నా, ఎలా అయింది? ప్లానింగ్ లేకపోవడం వల్ల. ఎవరికి ప్లానింగ్? చేసేవాడికి బాగా ప్లానింగ్ ఉంది, మనకంటే అంతే. నీ కూతురు డాక్టరే కావాలి అంటే ఎంకరేజ్ చేయి, గవర్నమెంట్ సీట్ తెచ్చుకోమని. గవర్నమెంట్ సీటు తెచ్చుకుంటే ఆ అమ్మాయి నిజంగానే చదువుతుంది, సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంటుంది. అవగాహన ఉన్న తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయి డెవలప్ అవుతుంది. ఇవాళ డాక్టర్లు పెరిగిపోయారు రోగుల కంటే, అర్థమైందమ్మా? అందుకే ఇవాళ ఇట్ట తయారైనాయి. ఇవాళ డయాబెటీస్ ఫస్ట్లో ఎంతమ్మా, ఎంత చెప్పేవాళ్ళు? 150 షుగర్ వచ్చిందంటే నువ్వు దరిద్రుడే, నీకు కిడ్నీలు పాడైపోతాయి. నీకు నిజం తెలీదా? ఎంతమంది డాక్టర్లు నీ దండం పెట్టేదాన్ని. పారామీటర్స్ పెరిగాయి ఇప్పుడు. అమ్మో ఏంటి 130 వచ్చేసింది, నీకు షుగర్ 130 ఉంది, కిడ్నీస్ 5,000 అయిపోతాయి, ఇదిగో దగ్గరకు వచ్చేసింది, చూడు. మళ్ళీ పక్కన ఇంకో డాక్టర్ని పిలుస్తాను, చూడు అసలు ఎంత చూపిస్తుందో ఇక్కడ అనేసి మొత్తం టెస్టులన్నీ, ఆ టెస్టులు, బ్లడ్ టెస్టులు రాసి అవతల పారేసి కంగారు పెట్టేసి అవసరం లేని ఒంటికి నువ్వు షుగర్ టాబ్లెట్లు ఇచ్చేసి నువ్వు కిడ్నీలను పాడు చేసి ఆ కిడ్నీలకి ఇవాళ ఎన్ని డయాలసిస్లు జరుగుతున్నాయి, ఎన్ని కిడ్నీలు నాశనం అవుతున్నాయి. ఒకదానికొకటి కొండనాలికి ముందేస్తేనంట ఉండనాలికి ఊడిందన్నట్టుగా ఇవాళ అవగాహన లేదు. మనం చదువుకున్నామమ్మా, బోళ్ళంతా చదువుకున్నాం, కానీ అవగాహన లేదు. ఎవడికి చదవచ్చు? జ్ఞానం లేదు ఎవడికి. పుస్తకాలు కేవలం ఇవాళ విద్య ఉద్యోగం కోసమే ఉంది. అదే జ్ఞానము జీవితాన్ని ముందుకు నడిపించడానికి ఉంటుంది. అదే తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఎస్. అయితే ఇప్పుడు మనకి సమాజం పలు సంస్కృతులకి మనం ఏమంటారు, వసుదైక కుటుంబం మనది. అలాంటప్పుడు అన్ని రకాల జాతులు, అన్ని రకాల దేశాల నుంచి వచ్చి మనందరం కలిసికట్టుగా ఉంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళ కల్చర్ని నేను అడాప్ట్ చేసుకొని నా ఇదిని నేను చూపిస్తే తప్పేంటి అని అడుగుతారు కొంతమంది. మనం ఇది తప్పు అని చెప్పినప్పుడు తప్పేంటి అని అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, నీ భార్యతో నువ్వు కాపురం చేస్తే నాకేం బాధ లేదు, నీ భార్య కాకుండా నా కూతురికి సైట్ వేస్తేనే నాకు ప్రాబ్లం. అంటే దీనికి దానికి సంబంధం ఏంటండి అని అడగచ్చు. ఆ కల్చర్ని నువ్వు తీసుకొచ్చి నన్ను చెడగొడుతున్నావు, నా ఇంటి వాళ్ళని చెడగొడుతున్నావే, నీ వరకు పెట్టుకో. ఇంకొకటి, ఆ మతంలోకి వెళ్ళే ముందు లేకపోతే ఆ సంస్కృతిని నువ్వు ఇది చేసేటప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యావో నువ్వు నాకు చెప్పు. ఓకే, నచ్చిందని చెప్పకు. ఎందుకంటే నువ్వు దీంట్లో పుట్టావు, దీంట్లో పెరిగావు, ఈ భూమి గాలి పీల్చావు, ఈ భూమి మీద నువ్వు జన్మ తీసుకున్నావు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోతానన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు వాడు? రిజైనింగ్ లెటర్ అనేది ఒకటి ఇవ్వాలిగా, ఏ కారణమో వాడు అక్కడ రాయాలి కదా. ఆ కారణానికి నేను రెడీగా ఉన్నాను కదా నీ సాల్వ్ చేయడానికి. నీకు ఇక్కడ పురుసతగా లేదు, నీకు ఇక్కడ నమ్మకం లేదు. ఇంకొక మాట, మిగిలిన వాళ్ళందరిలో ఒకటే పుస్తకం ఉంది, ఒకటే దేవుడు ఉన్నాడు. నా హైందవ ధర్మంలో, నా సనాతన ధర్మంలో కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి, కొన్ని వేల సంస్కృతులు ఉన్నాయి, కొన్ని వేల సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని వేల క్రతువులు ఉన్నాయి. ఒకటి కాకపోతే 1:1000 ఉన్నాయి. రా, నీకేం కావాలో, నీకేం రాలేదో చెప్పు, నేను ఇంకొకటి నీకు చూపిస్తా. అంతేగాని నువ్వు నమ్మిందే కరెక్టు అనేటటువంటి మూర్ఘవాదనకు నువ్వు దిగావనుకో, అంతకంటే మూర్ఘుడిని నేనవుతా. ఏ మూర్ఘుడిని అవుతా? విజ్ఞానంతో కూరుకున్నటువంటి మూర్ఘుడిని అవుతా. నీలాగా అజ్ఞానంగా మూర్ఘుడిని కాను నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే నేను సమాధానం చేస్తాను. నీకేం కాలేదో చెప్పు, ఈ ధర్మాన్ని ఎందుకు తిడుతున్నావో చెప్పు, ఎవడు నిన్ను రానివ్వలేదో చెప్పు, వాడిని ఏం చేయాలో మేము చూసుకుంటాం. మేమంటే నేను కాదు, ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఇప్పుడు పరమత సహనం అనేది
మనం పాటిస్తూ ఉంటాం. కానీ మరి ఆ పక్కన మతాన్ని తీసుకొచ్చి మన పైన రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రీసెంట్ గా తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి టోపీ తీసుకెళ్లి పెట్టారు. అదేంటి శాంటా క్లాస్ టోపీ. అది చూసాక ఏమనిపించింది ప్రియా గారు? మీరు అలా అంటున్నారు, మరి ముత్యాలమ్మని గుండెల మీద తన్నినప్పుడు మీకేమనిపించింది? రీసెంట్ గా నేను చెప్పింది ఇది. అది ఇది మీరు టోపీని తీసుకుని మాట్లాడుతున్నారు. గుండెల మీద తన్నిన రోజున ఎంతమంది హిందువులు బ్లడ్ బాయిల్ అవుతుంది, రగిలేరు. ఏమి చేతగాక చెయ్యలేక ఇక్కడ కూర్చోలేదమ్మా. కాకపోతే మీరు అన్నారు సహనం, పరమత సహనం, అది పాటిస్తున్నారు ఇక్కడ అందరూ, అది పాటిస్తున్నారు. ఇంకొకటి కూడా నేనేం చెప్తాను అంటే, పరాయి మతంలో ఉన్న వాళ్ళందరూ మన శత్రువులు కాదు. 100% కాదు. ఎవరైతే నా మతాన్ని ద్వేషిస్తున్నారో, నా సంస్కృతిని విమర్శిస్తున్నారో, వేలెత్తి చూపిస్తున్నారో వాడు మాత్రమే నాకు శత్రువు. నోట్ దిస్ పాయింట్. ఇవాళ నేనున్న ఏరియా ఉందమ్మా, నేనున్న ఇల్లు మొత్తం అంతా కూడా ముస్లిమ్సే. ఆ ల్యాండ్లోనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు నంబరు, వాళ్ళు స్టార్టింగ్లో ఏమయ్యేదంటే వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళేసరికి అదే వాతావరణం ఉంది. అయ్య బాబాయ్ పొద్దున్నే వస్తే వీళ్ళ నుంచి వినాల్సి వస్తుంది, వాళ్ళు ఏమంటారు, ఇది మా స్థలం అని తెలిసి మీరెందుకు కొనుక్కున్నారు అపార్ట్మెంట్ అంటారు. 100 ఫ్లాట్లు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు, అసలు వీళ్ళు ఉండడానికే వీలేదు, మేము కొనుక్కున్నాం కాబట్టి అని వీళ్ళు మాట్లాడతారు. అరే సయోధ్య కుదరకపోతే ఎట్లా అవుతుందా అని చెప్పేసి అని ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాను, జస్ట్ వాళ్ళకి శుభాకాంక్షలను రాసి ఒకటి పెట్టాను. నేను పెట్టిన తర్వాత మీరు నమ్మరు, డ్రాస్టిక్ చేంజ్. వెంటనే చూసి ఇది ఎవరు పెట్టారు, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి తన్నుకోవడం తిట్టుకోవడమే తెలుసు. ఎవరు పెట్టారంటే పలానా ఫ్లాట్లో అమ్మ పెట్టింది అనగానే వాళ్ళు కిందకి దిగి రాగానే నాకు అమ్మ నమస్తే, అమ్మ నమస్తే, ఒకటి కదలిక. అక్కడి నుంచి ఏం జరిగింది, సరే వీళ్ళతోటి నేను బాగుండాలి కదా అని నేను స్వీట్స్ తీసుకెళ్ళి ఇచ్చా. ఇక్కడ అందరూ నాతో విభేదించవచ్చు, నువ్వు స్వీట్స్ ఇస్తావా, వాళ్ళు ఏమిచ్చారో కూడా చెప్తాను. నేను స్వీట్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చొచ్చేదాన్ని. ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత మింగిలంటే, తర్వాత మేము వినాయకుడి చవితి వినాయక చవితి చేయాలని చెప్పి వినాయకుడిని పెడదామని చెప్పేసి స్టార్ట్ చేస్తే, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటో తెలుసా అమ్మ, ఇది షామియానాసు, టెంట్ హౌస్, స్టేజ్ డెకరేషన్స్ అన్నీ అనమాట. ఇలా వినాయకుడిని పెట్టాలి అని అంటే, అమ్మా నువ్వు వినాయకుడిని పెడుతున్నావు, నువ్వు అక్కడ కూర్చో అని నన్ను అక్కడ కూర్చోపెట్టి స్టేజ్ దగ్గర నుంచి కింద వరకు మొత్తం అన్నీ వేస్తారు. వినాయకుడిని మేము 5 రోజులు మొదలుపెట్టి 10 రోజులు పెట్టేవాళ్ళం. 10 రోజులు కూడా అవన్నీ వాళ్ళే అరేంజ్ చేసేవాళ్ళు. మొత్తం లాస్ట్ డే మేము భోజనాలు పెట్టుకునేంత వరకు వాళ్ళు ఏదన్నా హెల్ప్ కావాలంటే కూడా చేసేవాళ్ళు, అందరు చేసేవాళ్ళు. అది ఈ రోజుకి కొనసాగుతుంది. ఒకటి ఏంటంటే, రెండోది ఏంటంటే, వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు. వినాయక చవితి రోజున ఒక రోజు నేను డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వబోయాను. నాన్న తీసుకోండి అని. అమ్మ మాకి వద్దు, మీరు చేసుకుంటున్నారు, మీరు సగం మేము సగం, రైట్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఎప్పుడైనా నాకు హెల్త్ ఇప్పటికి ఆ పిల్లలు, నేను ఒక 16-17 ఇయర్స్ నుంచి నేను అక్కడ ఉంటున్నాను. నేను నాకు ఏదైనా హెల్త్ బాగాలేదు అని ఒక వార్త తెలియగానే ఆ పిల్లలు వచ్చేస్తారు, అమ్మ హాస్పిటల్కి వెళ్దాం పద, అమ్మ పద కారు ఉంది, అమ్మ బైక్ ఉంది దా, స్కూటర్ ఉంది రా, నేను తీసుకెళ్తాను. నేను అదే చెప్తున్నాను, ఎవడో వ్యతిరేకిస్తున్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వీళ్ళు గురైనా వీళ్ళు మనల్ని కోల్పోతారు. అలాగే మనము వ్యతిరేకిస్తున్న వాళ్ళని వదిలేసి అందరినీ మనం మాట్లాడినా, మనం వాళ్ళని ఇలా హెల్ప్ చేసేటటువంటి వాళ్ళని మనం కోల్పోతాం. అలాగే ఒక క్రిస్టియన్ నా కార్ డ్రైవర్, అతను అసలు మొత్తం నా ఇంట్లో పూజ అంటే చాలమ్మా, నేనే మర్చిపోతానేమో కానీ అతనికి అన్ని గుర్తుంటాయి. తీసుకురావాలి పూజకి ఏం కావాలో పువ్వులు, కుంకుమ, బొట్టు, భరణ అన్నీ తెచ్చేస్తాడు, అన్నీ పెట్టేస్తాడు. పూజకి కావాల్సినటువంటి భోజనాలు పెడతా, నాకు ఇది బాగా ఇష్టం, పూజలు చేయటం, అందరికీ అన్నదానం చేయటము, అన్నప్రసాదం చేయడం అన్నీ అరేంజ్ చేస్తాడు, అందరికీ వడ్డిస్తాడు, అంతా చేస్తాడు. ప్రసాదం మాత్రం ముట్టుకోడు, కానీ ప్రతిదీ చేస్తాడు. అలాగే వాళ్ళ ఆవిడ ఉంది, అమ్మ పూజ ఉందా అంటే మిగిలిన 4 ఏళ్లలో ఎగ్గొట్టేస్తుంది. వాళ్ళు మా అమ్మాయి పూజ చేసుకుంటుందండి, నాకు కొంచెం పని ఎక్కువ ఉంటుందని వచ్చి చేస్తుంది. వీళ్ళందరినీ మనం గౌరవించద్దా? వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు. వీళ్ళ మీద కాదు మా పోరాటం, వీళ్ళ మీద కాదమ్మా. ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో, ఎవడైతే విష ప్రచారం చేస్తున్నాడో, నా సాంప్రదాయాన్ని గేలి చేస్తున్నాడో, తొక్కేద్దామని చూస్తున్నాడో వాడు మాత్రమే శత్రువు.
ఇప్పుడు పక్కన కంట్రీస్ అన్నీ కూడా మన ట్రెడిషన్ మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. చక్కటి శారీస్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసి ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి కట్టుకుంటుంటే వాళ్ళ కట్టుబొట్టు చూసి ముచ్చటేస్తోంది. ఇక్కడ బతికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న రోజు నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆహార్యం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. మన సాంప్రదాయం ఎంత నచ్చితే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఒక కేరళని వదిలేస్తే, ఎందుకంటే అక్కడ ఆ కల్చర్ ఫస్ట్ నుంచి క్రిస్టియానిటీ అండ్ ముస్లిమిజం అది ఉంది, వదిలేస్తే మిగిలినటువంటి 4 రాష్ట్రాలు కూడా ఎవరి సంస్కృతిని ఎవరి సాంప్రదాయాల్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. మీరు చూడండి, మీరు ఎక్కడికైనా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి తీసుకోండి, లేకపోతే ఏదైనా బిజినెస్ ఏంటి వర్క్షాప్స్ కానీ సెమినార్స్ కానీ మీరు తీసుకోండి, అందరూ ఎవరైనా ఇప్పుడు ఒక కర్ణాటక నుంచి వచ్చారు అనగానే వాళ్ళిద్దరు కర్ణాటకలో మాట్లాడుకుంటారు. తమిళనాడు నుంచి వచ్చారంటే ఎంత పెద్ద హయ్యర్ ఆఫీషియల్స్ అయినా వాళ్ళిద్దరు వాళ్ళ మాతృభాషలో మాట్లాడుకుంటారు. ఒక ఇద్దరు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాళ్ళిద్దరు ఖచ్చితంగా తెలుగు. ఎచ్చులు ఎక్కువ, మన వాళ్ళకి ఎచ్చులు ఎక్కువ. ఈ దరిద్రం ఎంత దరిద్రం అంటే నిజంగా వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనం అంటే ఎంతసేపు తనను తాను గొప్పవాడుగా ప్రజెంట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటాడు కానీ గొప్పవాడుగా మారే ప్రయత్నం చెయ్యడు. అంటే అప్పుడే ఏమవుతుంది, ఫాలోవర్స్ వీళ్ళందరూ, అర్థమైందా అమ్మ, వీళ్ళందరూ నువ్వేది చేస్తే నేను అదే చేస్తా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఇంగ్లీష్ నువ్వు ఇలా అంటే సెల్ఫీల్లో ఏంటది అదేదో ఇట్లా 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 వస్తుంది, అదేంటది పెడతా ఉంటారు ఇలానో ఇలానో ఏదో ఏదో సంథింగ్. అది ఆ దరిద్రాలన్నీ ఏంటి, ఆ ఫోజులన్నీ ఏంటి, ఇదేంటి. అరే నువ్వు ఒకప్పుడు ఫోటోలు ఎంత చూడముచ్చటగా ఉండేయమ్మా, ఇవాళ ఏ ఫోటోనైనా సరే చూడు ఎట్లా ఉంటున్నాయి ఫొటోస్, ఎలా ఉంటున్నాయి. పక్కవాడు ఏది తీసుకొస్తే అర్జెంటుగా నీ సొమ్ముని నీ దీన్ని మొత్తం తీసుకెళ్ళి వాడిని పోషించేసి నువ్వు అరకొట్టుకుంటున్నావు నీ మోకాలు చెప్పలేవు. నువ్వు అరక్కొట్టుకున్నా ఎక్కడికైనా వెళ్ళండి, వీడు పొగుడుకోవడం తప్ప. నేను ఇవాళ అందరికీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయేమో కానీ ఈ వాస్తవాలు నేను చెప్తున్నాను కదా. చాలా మంది తెలుగు వాళ్ళ పోకడలను చూసి నవ్వుకుంటారు తెలుసా అమ్మా. అందరూ చక్కగా చీరల్లో వెళ్తారు, అక్కడ ఎవరైనా మోడర్న్ డ్రెస్లోనో చుడిదార్లో. ఈ మధ్యకాలంలో బాగా గుర్తు చేసావు బంగారం, ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకురాలకి ఏమైందమ్మా, హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి, ఎమ్మెల్యేల స్థానాల్లో ఉండి, మినిస్టర్ల స్థానాల్లో ఉండి చుడిదార్లు ఏంటమ్మా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఈ కల్చరు? ఎవడిచ్చాడు వీళ్ళకి అసలు? మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోపెట్టి నా రాష్ట్రానికి, నా దేశానికి, లేకపోతే నా సంప్రదాయానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం. అవునా? నువ్వు ఒక ఐకాన్వి, అక్కడ ఉన్నావు అంటే ఒక స్థానంలో ఉన్నావంటే నువ్వు ప్రతి ఒక్కళ్ళకి కూడా నిన్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రతీక, తెలుగుదనానికి ప్రతీక. అమ్మ అంత పెద్ద ఇందిరాగాంధీ, ద గ్రేట్ లెజెండరీ ఇందిరాగాంధీనే చీరకట్టులోనే ప్రపంచం మొత్తాన్ని సెల్యూట్ చేయించింది. వీళ్ళకేం పోయే కాలం వచ్చింది? ఏం పోయే కాలం వచ్చిందమ్మా? చుడిదార్లు వేసుకుని తిరుగుతున్నారేంటి? నాకు అర్థం కాని విషయము. చుడిదార్లు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టేస్తారు, చుడిదార్లు వేసుకుని రోడ్ల మీద పడిపోతున్నారు. ఇంకొకటి ఆ అమ్మ ఈ మధ్యకాలంలో ఒక అమ్మ వచ్చింది, అరే రోడ్ల మీద మాత్రం మీరు హరే రామ హరే ఇస్కాన్ వాళ్ళని పుస్తకాలు అమ్ముకోవద్దు మూల కూర్చోండి అందంట. ఇవాళ రోడ్డు మీద చాలా జరుగుతున్నాయమ్మా, వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేవు. మీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా? పో వెళ్ళి ముందు వాళ్ళని కంట్రోల్ చేయి. అంటే హిందూ మతం అంటే ఇంత చులకనా? వెనక చేతులు పెట్టేసుకుని ఒక రౌడీలాగా రాజ్యం చేసేస్తే జాగ్రత్త, చాలా గొంతుకలు లెగుస్తున్నాయి, చాలా పోరాటం అనేది జరగబోతుంది. ముందు మన సంస్కృతికి మన సంప్రదాయానికి విలువ ఇవ్వవలసింది ఎవరు? వీళ్ళు. జనమంతా ఎన్నుకుంటే నువ్వు అక్కడున్నావు. ఒక అద్భుతమైనటువంటి స్థితిలో పదవిలో నువ్వు ఉన్నప్పుడు పదవికి గౌరవం ఎక్కడ నుంచి వస్తుందంటే నీ ఆహార్యము, హుందాతనము నీ ఆహార్యము నీకు ఇస్తుంది. ఏం నేర్పుతున్నావు నువ్వు? నా ముందు తరాలకి ఏం నేర్పుతున్నావు? ఇప్పుడున్న తరానికి నువ్వేమిస్తున్నావు? నువ్వు మారాలమ్మా, మనం మారాలి, ఎదుటాడు మారాలని నువ్వు పుంకాలుగా కూర్చొని మాట ఇస్తున్నప్పుడు నువ్వు మారు. నీలో హిందుత్వం ఎంతవరకు ఉంది, నీలో నీ సాంప్రదాయం ఎంతవరకు ఉంది? నువ్వు మాటల్లో చెప్పడం కాదు, నేను పలానా కాదు నేను పక్కా హిందువునే అని మాట్లాడతారు. నీ హిందూతనం ఎక్కడ చూపిస్తున్నావు, నీ తెలుగుతనం ఎక్కడ చూపిస్తున్నావు నాకు చెప్పండి. వీటన్నిటినీ కూడా నేను ఈ రాజ్ న్యూస్ సాక్షిగా నేను వీటిని అన్నిటినీ ఖండిస్తున్నా, వ్యతిరేకిస్తున్నాను కూడా. దయచేసి ఎక్కడా లేని పోకడలు ఏంటమ్మా అది? కరెక్ట్. అంటే మేము ఓట్లు వేయాలి, మీకోసం జెండాలు పట్టుకుని తిరగాలి, మీకోసం ఇది చేయాలి, మీరు మా మినిస్టర్లు అని చెప్పుకోవాలి, లేదా మీరు మా ఎమ్మెల్యేలు అని చెప్పుకోవాలి. తీరా చూస్తే నవ్వుతున్నారమ్మా,
నిజంగా నవ్వుతున్నారు. వీళ్ళకి ఆ విషయం వీళ్ళకి తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ నేను సభాముఖంగా మీ అందరికీ, మహిళా మండలందరికీ చెప్తున్నా, ఒక అద్భుతమైనటువంటి పోరాటాలు చేసి ఎన్నో ఒత్తిడులతో ఆ స్థితికి వెళ్ళారు. దయచేసి అక్కడ ఒక హుందాతనాన్ని, ఒక తెలుగుదనాన్ని దయచేసి విరజిల్లేటట్టుగా మీరు ఉండండి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి అమ్మ, దయచేసి ఉండకండి. ఎస్, మీరు ఇందాక పెళ్ళి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నాకు ఒక డౌట్. ఈ పెళ్ళిళ్ళు ఇదివరకు కూడా 5 రోజులు 16 రోజుల పెళ్ళిళ్ళు అని గతంలో మా అమ్మల టైంలో జరిగేవి, చాలా గొప్పగా చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే అప్పుడు అతి లేదు, విశృంఖలత్వం లేదు, ఇప్పుడు అవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ చూస్తుంటే నిజంగా ఎంత జుగుప్సగా ఉంటుందంటే, ప్రియా గారు మీరు రెస్పాండ్ అవ్వాలి దీనిపైన. నేను చాలాసార్లు రెస్పాండ్ అయ్యాను రోజా గారు, మీరు చాలా చూసి ఉండుంటారు. ఎన్ని తిట్లు తిడతాను అని అంటే ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఏంటమ్మా నిన్న ఈరోజు కూడా ఒకటి మాట్లాడాను నేను. గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు, పెళ్ళి అయిపోయింది, వాడు తాళి కట్టాడో లేదో తెలియదు, ఆ సీన్ బయటకు వచ్చింది. ఈ అమ్మ గుళ్ళో చుట్టూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాడికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు ఉంటుందేమో, ఆ ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మ ఎగ్గిరి వాడి మీద పడిపోయి మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టేస్తుంది. వాడేమో పాపం మొగోడి లెక్క దీన్ని పెట్టనివ్వకుండా ఈడ అంతకంటే దాని మీద ఎగిరి పడిపోయి ఆడెగ్గిలి దీనెంగిలి. అమ్మవారి ముందా అమ్మ ఈ చేష్టలు? చెప్పు తీసుకొని చెప్పులు దండేసి కొట్టాలి వీళ్ళకి, ఊరేగించాలి. నిజంగా చెప్తున్నా, ఊరు మొత్తంలో నువ్వు ఎక్కడో దరిద్రమే భరించలేక చస్తున్నాము, చివరికి గుళ్ళోకి కూడా పాకి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు తిడతాను? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఖండించాలి? రోడ్డు మీద ఉన్నప్పుడే నీ కొడుకు మనకి ఒక కథ ఉంది కదా, ఒక కొడుకు దొంగకు ఉరిశిక్ష పడితే నీ ఆఖరి కోరిక ఏంటంటే మా అమ్మని చూడాలని ఉంది అని చెప్పేసి అని అంటాడు. సరేనా అమ్మ, అయ్యో నా కొడుకు ఉరి తీసేస్తాడు, నా బిడ్డ అని లాగి పెట్టాడు, కొడతాడు. కొట్టేసరికి షాక్ అయ్యి తల్లిని కొడతావా ఏంట్రా, నిన్ను ఇట్లా పెంచాను చేశాను కృతజ్ఞత లేదా అని అంటే, చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసి వచ్చిన రోజునే ఈ చంపదెంప నా మీద వేసి ఉంటున్నట్టయితే ఇవాళ నాకు ఈ శిక్ష వరకు నేను వచ్చేవాడిని కాదు. నన్ను చంపుతున్నది నువ్వు, నన్ను కంట్రోల్ చేయనటువంటి నీ యొక్క అజ్ఞానము, నీ యొక్క క్రమశిక్షణ రాహిత్యమే అని చెప్పేసి కన్న తల్లిని పట్టుకుని అడుగుతారు. ఇవాళ కన్న తల్లులు ఖండించాల్సిన అవసరం లేదా? ఇవాళ రోడ్ల మీద జరిగినాయి, ఎక్కడ ఊరు చివర్లో జరిగినాయి కాస్త ఇవాళ ఇళ్లల్లోకి వచ్చేసి ఇద్దరూ కలిసి ఎంగిలి స్నానాలు చేసేసుకుని మూతుల్లో మూత పెట్టుకొని అది దాటి ఇవాళ దేవాలయంలో కూడా వచ్చేస్తే కూడా చూస్తూ ఊరుకొని ఉంటామా? చూస్తూ ఊరుకొని ఉండాలా? నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి నాకు ఇదే పని. ఎవడైనా ఇలాంటి షూట్లు చేశాడో మొత్తం ఎంత ఏకాలో అంత ఏకి పెడతా, మొత్తం పబ్లిక్ చేసి పడేస్తా. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తే మాత్రం అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి, ఆ తర్వాత సీమంతం, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సీమంతంకి అని చెప్పేసి చేస్తున్నారు, బేబీ బంప్, ఫోటో షూట్ అవి కూడా అసలు ఇదివరకు ఏంటంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు పొట్ట కనపడకూడదు, దిష్టి తగులుతుందని పెద్దవాళ్ళు ఇలా కప్పించుకొని, అసలు కాదమ్మా 7వ నెల వచ్చిన తర్వాత బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, 5వ నెల దాటుతున్న దగ్గర నుంచి గుళ్ళోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, పూజలకి వాటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే బేబీ లోపల పెరుగుతున్నప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి. ఏ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ బేబీ తట్టుకుంటుందో లేదో తెలియదు, కాబట్టి పెళ్ళిళ్ళకి వాటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళని. ఎందుకంటే ఆ శబ్దాలు ఉంటాయి, లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి దీంట్లో, శాస్త్రోక్తంగా చాలా ఉన్నాయి, శాస్త్రీయంగా చాలా ఉన్నాయి, అలాగే సంప్రదాయబద్ధంగా కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు పిల్లలు అంత ఆరోగ్యంగా ఉన్నారు తల్లి. వాళ్ళు చూడండి, పుట్టగానే ఆడికి దేంటి గుండెల్లో బొక్క, ఆడి పుట్టి 4 ఏళ్ళు అయిన తర్వాత ఆడి కళజోడు, ఆ తర్వాత ఇంకా కొంచెం అయిన తర్వాత ఇవాళ 10 ఏళ్ల పిల్లోడికి డయాబెటీస్. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యంగా నీ శరీరం లేదు, ఆరోగ్యంగా నీ ఆలోచన లేవు, అవే శరీరము అదే ఆలోచనలు నీ బిడ్డకు వస్తున్నాయి. నీ బిడ్డని వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ నువ్వు ఏ ఫోటోలకి ఫోజులు ఇస్తావు? ఇట్టిట్టిట్టిట్ట పెట్టి ఇవ్వు, సిగ్గుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండు, నేను ఆరోగ్యంగా ఉన్నానని గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, ఆ ఫోటో పెట్టు. నేను సంప్రదాయబద్ధంగా ఉన్నాను, సంప్రదాయబద్ధంగా అంటే తానులు చుట్టుకొని కాదు, కనీసం సలక్షణంగా చూడడానికి హుందాతనంగా నువ్వు నీ సాంప్రదాయం. నేనేమంటానంటే తల్లి, డ్రెస్సులు వేసుకోవద్దని నేను అనను, నిజంగా చెప్తున్నా. మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి, ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోండి. పార్టీలకు వెళ్తున్నారు ఇప్పుడు 10 మంది, మీరే యూత్ మొత్తం పార్టీలు పెట్టుకున్నారు తల్లి. మంచి డ్రెస్సులు వేసుకోవాలంటుంది, ఆడపిల్లలు కాబట్టి బాగుంటారు, అందంగా ఉంటారు, ఆ పార్టీ వరకు వేసుకోండి.
కరెక్ట్. ఆ ఫోటోలు దిగి దిక్కుమాలిన ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో ఎందుకు పెడతావు? ఆ దరిద్రం 9th దాకా ఎందుకు తీసుకొస్తావు? తర్వాత నేను ఇందాక చెప్పా 31st రోజున వెళ్తే డ్రెస్సులు 40, అమ్మ ఒక్కొక్కళ్ళు ఇంత ఉన్నారమ్మా, వాళ్ళు కూడా ఇంత వేసుకుంటుంటే అది పట్టక లాగి 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 వేస్తుంటే జాలి వచ్చింది నాకు వాళ్ళ మీద. వాళ్ళ మీద డ్రెస్ మీద వాళ్ళ మీద వచ్చిందమ్మా. డ్రెస్ కూడా పాపం. ఒక డ్రెస్ ఎంత బాధపడుతుందో నువ్వు అన్నట్టు నాకు అది రాలేదు తల్లి, వాళ్ళ మీద జాలి వచ్చింది. అసలు ఆయాస పడుతున్నారు అనమాట. అంటే అక్కడి నుంచి అక్కడికే వేసుకుని పరిగెట్టేస్తున్నారు, ఆ డ్రెస్సులు వేసుకొని పరిగెట్టేసేస్తున్నారు. నువ్వు ఈ కల్చర్ని నువ్వు తీసుకొని వెళ్తూ నువ్వు దీన్ని ఇది చేసుకుంటూ ఎక్కడుంటున్నావు? వేసుకోవద్దని ఎవ్వరు అనరు తల్లి. చుడిదార్లు వేసుకోండి, ఏమైనా వేసుకోండి, ఎక్కడ వేసుకోవాలో అక్కడే వేసుకోండి. నిజం చెప్తున్నాను కదా. ఒకసారి ఇట్లాగే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట, ఎక్కడికి వెళ్ళిందో డ్రెస్ వేసుకుంది, ఇంతే నిక్కరు, ఆ పైన ఇంతే టాప్ అనమాట. ఎక్కడికే వాళ్ళ కాలేజ్ డేసో కాలేజ్ ఫంక్షనో ఏదో ఉంది, తిరిగి వస్తా ఆ అమ్మాయి వేరే డ్రెస్సులు ఏం లేవు. కారు దిగుదాం అనుకునేసరికి మొత్తం అక్కడ యువకులు పిల్లలకాయలు మొత్తం ఆ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఉన్నారు. వెంటనే ఆ కారులో ఉన్న చిన్న పిల్లో ఉంటుంది చూసావా, ఇంత పిల్లోలు ఉంటాయి చూసావా, అంత పిల్లో ఇట్ట ముందర అడ్డం పెట్టుకొని లోపలికి వచ్చింది. జాలి ఎవరి మీద పడుతుంది మనకి చెప్పండి? నువ్వు నువ్వు దాన్ని ఏమంటారు ఈ సిచ్యుయేషన్ని అడ్వాన్స్డ్ దీంట్లో నువ్వు ఉన్నావు, అభివృద్ధి దీంట్లో నువ్వు ఉన్నావు, ఎక్కడికో నాగరికతలో ఉన్నావు నువ్వు, మరి ఎందుకు మూసుకున్నావు? మోడర్నైజ్డ్ కల్చర్ వాళ్ళు చూపించేది. మోడర్నైజ్ కల్చర్ కాదమ్మా, ఇదంతా రోగాలు తెచ్చే కల్చర్. రోగాలు తెచ్చే కల్చర్ ఇదంతా కూడాను. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నన్ను నేను సమర్థించుకోవటం తల్లి, అంతేగాని ఇది ఎట్టి పరిస్థితుల్లో సమాజ సమర్థన కానే కాదు. అది నీ వ్యక్తిగత సమర్థన తెచ్చి సమాజం మీద రుద్దాలని చూస్తే మొన్నటి వరకు కొన్ని గొంతుకులే ఉన్నాయి, వాళ్ళు చాలా ఉన్నాయి. సోషల్ మీడియా రాజ్ న్యూస్ తోడుగా నిలుస్తుంది. రాజ్ న్యూస్ ఎప్పుడు సనాతన ధర్మం, హైందవ ధర్మం వైపే మాడుగులు. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు నచ్చింది. ఎప్పుడు నేను శాటిలైట్ ఛానల్లో నేను ఎప్పుడు కూర్చోను, నేను డిస్కషన్స్కి రాను. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే చైర్మన్ గారు ఆవిడ లక్ష్మి గారు చెప్పారు, అమ్మ మేము సనాతన ధర్మం ని మేము అజెండాగా తీసుకుంటున్నాము, దయచేసి మేము అందరితోటి కలిసి నడుస్తామన్న ఒక మాట నాకు నిజంగా ఆవిడ పట్ల గౌరవాన్ని, రాజ్ న్యూస్ పట్ల ఒక దీన్ని నాకు క్రియేట్ చేసింది. సో ఫస్ట్ టైం నేను ఐ కేమ్ టు శాటిలైట్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. థ్యాంక్ యూ తల్లి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.